హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కప్ కేక్. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఈ కప్ కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతిసారి బయట కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసామంటే పిల్లలు బయట కొనడం బంద్ చేసి ఇంట్లోనే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా అండ్ ఈజీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం పావు కప్పు చక్కెర ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మీరు మిక్సీ జార్లో వేసుకున్నా పర్లేదు, ఒక బౌల్లో వేసుకున్నా పర్లేదు. ఒక 3 చెంచాల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు పాలు వేసుకోండి. ఒక బౌల్లో వేసుకుంటే వెనిగర్ 1 స్పూన్ వేసేసి చక్కెర మొత్తం పేస్ట్ లాగా అయ్యేటట్టు ఇలా మిక్స్ పట్టేసుకోండి. షుగర్ అనేది ఏం ఉండకూడదు, సాఫ్ట్గా అయిపోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకోండి. మీరు డైరెక్ట్గా బౌల్లో వేసుకొని కలిపేసుకున్న చక్కెర కరిగేంత వరకు కలుపుకున్నా పర్లేదు. వెనీలా ఎసెన్స్ ఒక పావు కప్పు, మైదా అరకప్పు, బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్, ముప్పావు టీ స్పూన్ వంట సోడా వేసేసి ఒకసారి ఇలా జల్లించుకోండి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మనం అన్నీ డైరెక్ట్గా ఇలాగే బౌల్లో వేసుకొని కూడా కలుపుకోవచ్చు. మనకు చక్కెర కరగడానికి టైం పడుతుంది కాబట్టి నేను మిక్సీలో వేసేసుకున్నాను. షుగర్ అనేది మనకి ఏం తగలకూడదు, మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి కాబట్టి మిక్సీలో వేసుకున్నాను. చూడండి, మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్ల టూటీ ఫ్రూటీ వేసుకోండి. టూటీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు చెంచా మైదా పిండి వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయండి. కలిపిన తర్వాత దీంట్లో వేసేసుకోండి. వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకోండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత స్టవ్ పైన బౌల్ పెట్టి స్టాండ్ పెట్టేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేడి చేయండి. ఈలోపు మనం కప్స్లోకి ఇది ఫిల్ చేసేసుకుందాం. సగం కప్పు వరకు మాత్రమే పెట్టేసేయండి, అంటే 2 టీ స్పూన్స్ పడుతుంది. నేను టీ కప్స్ తీసుకున్నాను. మీరు లేదంటే ఒక స్టీల్ బౌల్ అయినా ఎందులో అయినా పెట్టుకోవచ్చు. నాకైతే 5 కప్స్ వరకు వచ్చేసింది. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన టూటీ ఫ్రూటీని కొంచెం వేసేసుకోండి. అన్నిటిలోకి ఇలాగే వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఇలా డిప్ చేయండి. డిప్ చేసి ఒక ప్లేట్లోకి ఇలా పెట్టేసి మనం ఈ బౌల్లోకి పెట్టేసేయాలి. ఈ బౌల్లోకి పెట్టేసి మూత పెట్టేసి మనకు లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ వరకు పెట్టేసేయాలి స్టవ్ పైన. ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూడండి, కరెక్ట్గా కుక్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక టూత్ పిక్నైనా నైఫ్నైనా కొంచెం లోపలికి ప్రెస్ చేసి చూడండి. పిండి ఏమీ అంటకపోతే రెడీ అయిపోయినట్టే. పిండి ఏమైనా అంటుతుందంటే ఇంకా కొద్దిసేపు ఉంచండి. అంతే అండి, ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా కప్ కేక్ అనేది రెడీ అయిపోయింది కదా. చూసారు కదా, చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా. కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని మనం కప్లో నుండి సపరేట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.